ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీరు ఎప్పుడైనా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి శివాలయంలో ఆయనని చూసారా? అలా కొమ్ముల మధ్య నుంచి నేనైతే గుడికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు కానీ అలా వెళ్ళినప్పుడు మామూలుగా మన పక్కన వారు పెద్దలు ఉంటారు కదా, కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు భయపెట్టేలాగా కొమ్ముల మధ్య నుంచి అలా చూడకండి, పునర్జన్మ ఉండదంట అని భయపెట్టేవాళ్ళు అన్నమాట. అమ్మో ఇదేంటో అనేసి చిన్నప్పుడు అలా ఏదో చేయరాని తప్పు చేశామేమో అని కొమ్ములు తగలకనే నందీశ్వరుని కొమ్ములని అలా భయం వేసేదన్నమాట. అప్పుడు తెలియక అలా భయం వేసిన, కానీ ఇప్పుడు తెలిస్తే చాలా ఆనందంగా ఉందన్నమాట. కానీ అది అప్పుడు ఇలా భయపడే వాళ్ళమని అనిపిస్తుంది. అప్పుడు అలా భయం వేసినా మళ్ళీ తర్వాత అర్థమయ్యేసరికి పునర్జన్మ ఉండదంట అని అన్నారు కదా అని విచారణకు వచ్చేసరికి ఎంత బాగుందో అనిపించింది. పునర్జన్మ లేదు అని చెప్పారు కానీ భయపడేలాగా చెప్పారన్నమాట. నిజంగా పునర్జన్మ లేకపోతే ఇంకా సంతోషము ఆనందమే కదండి. దానికి దుఃఖపడాల్సిన అవసరం ఏముంది? ఈ బాధలు, ఈ చీకు చింతలు అన్నీ ఎగిరిపోతాయి కదా. ఇంకా మళ్ళీ జన్మ లేకపోతే ఇంకా హాయే కదా, ఇంకా ఏమీ ఉండదు. ఇక శరీరం వచ్చే బాధే ఉండదు. నిజంగా అలా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి శివుని అలా చూడటం వల్ల, వేళ్ళు పెట్టి చూడటం వల్ల మనకు కలిగే ఒక మంచి విషయం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ ఆ శివుడికి ఎదురుగానే ఉంటాడు అని మనకందరికీ తెలిసిన విషయమే. ఆయననే ఏకాగ్రంగా ఆయననే చూస్తూ ఆయననే ధ్యానం చేస్తూ ఉంటాడు అని మనకందరికీ తెలిసిన విషయమే. అలా ఆయన ధ్యానిస్తూ ఆయననే చూస్తూ ఉండే ఒక నందీశ్వరుడి మీద మనం అలా వేళ్ళు పెట్టి చూడటం వల్ల ఏంటంటే మనకు ఒక సామెత కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఏమిటి అని అంటే, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీరవుతారు అని మామూలుగా మనకు తెలిసిన విషయమే. అయితే ఎప్పుడు ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఎప్పటికీ ఆయననే చూస్తూ ఉండే ఒక నందీశ్వరుడు ఆయనగానే మారిపోయి ఉంటారు కదా. ఇది ఈ విధంగా ఎందుకు ఆలోచించకూడదు మనం? అలా ఆయనగా మారిపోవాలి అనే ఒక ఏకాగ్రత కోసము, ఆ పరిపూర్ణత కలిగే చిన్ముద్ర అనే ఈ ముద్రని అలా చూడడం వల్ల ఆ పూర్ణతలో ఉన్న అర్థం మనం తెలుసుకోలేక అలాంటి విషయాలు చెప్పినప్పుడు భయపడతామన్నమాట. కానీ ఇలా పెట్టి చూడటం వల్ల, అలా పరమేశ్వరుణ్ణి ఇలా నందీశ్వరుడి కొమ్ముల మధ్య చూడడం వల్ల ఆయన ఈ సృష్టి అంతటికి మూలమని, ఆయనే అన్ని సర్వాంతర్యామి అని అన్నీ తెలియటమే పరిపూర్ణత. అవన్నీ తెలిసిపోవడానికి మన దృష్టిని ఆయన పైన నిలపటం అంటే, ఆయననే చూడటం అనేదే మనం లక్ష్యంగా పెట్టుకోవటం. అంటే ఒక కన్ను మూసి ఏకాగ్రంగా ఏదన్నా చూస్తే అదే కనిపిస్తుంది కదా. కొంచెం ఒక సగం ప్రపంచం మాయమైపోయి చూసినట్టు మనం చూస్తే అర్థమవుతుంది కదా. అలా కాకుండా మధ్య ఈ నందీశ్వరుడి కొమ్ములపై ఇలా వేళ్ళు పెట్టి చూడటం వల్ల ఆయననే ఏకాగ్రతంగా చూడండి, ఆయనే మీరుగా మారిపోండి అని మనకు సింబాలిక్గా మనకు పెద్దలు చెప్పిన విషయం అన్నమాట. మనం
మనం శివాలయానికి వెళ్ళినప్పుడు అలా నందీశ్వరుణ్ణి కొమ్ముల మధ్య నుంచి చూస్తే పునర్జన్మ ఉండదు అని ఎందుకంటారంటే మనం అతి సూక్ష్మంగా దాన్ని గమనించుకుంటే, దాన్ని పరిశీలన చేస్తే విచారణతో ఏమిటి ఇది, ఏ విధంగా అనేసి 2 వేళ్ళ మధ్య అలా ఆ నందీశ్వరుణ్ణి మనం చూడటం అనేది అది పూర్ణంలాగా కనపడుతుందన్నమాట. అంటే అలా వేళ్ళు పెట్టి చూడడం వల్ల ఆ కొమ్ముల దగ్గర ఉన్నది మన చేతితో అటు వేలు ఇటు వేలు పెట్టడం వల్ల అది పూర్ణం. అందులో నుంచి అలా శివుణ్ణి చూడటం వల్ల మనం పూర్ణులము అనే ఈ కొమ్ముల మధ్య ఉండే ఆకారాన్ని, అందులో నుంచి ఆ శివుణ్ణి చూడటం అనేది ఈ పూర్ణంలాగానే పూర్ణంలో నుంచి ఆ పరమేశ్వరుణ్ణి చూడటం అనేది విశేషం. అలా పూర్ణం అంటే మనము ఆ పరమేశ్వరుడే, ఆయనే, అంతా తానే మనం అదిగా తెలుసుకుని మనం విచారణతో కనీసం ఈ విధంగా కొమ్ముల మధ్య నుంచి చూస్తే అది ఒక పద్ధతిగా నేర్పిస్తే, కనీసం క్రియ చేయటం అంటారు కదా, మనకి పిల్లలకైతే నర్సరీ నుంచి ఇలా నేర్పిస్తారు బొమ్మలు పెట్టి. అలాగా మనకు పెద్దలు అందించే ఉంటారు. కానీ కొంతమంది తెలియని వారు దాన్ని వేరేగా అందించేలాగా అలా వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. అదెంతో చక్కగా అందించబడాల్సింది అది భయపెట్టేలాగా అందుకున్నారన్నమాట. అయ్యయ్యో చూడకండి, అలా చేస్తే పెద్ద తప్పు అవుతుంది, ఏదో చేయరాని తప్పు చేస్తున్నారు అన్నట్లుగా కొంతమంది ఉంటారన్నమాట. అయితే అలా చూడటం వల్ల మనం ఆ పరమేశ్వరుడిగా మారిపోవాలి. ఇలా చేయి పెడితే ఆ ఆకారం అనేది ఇలా బొటన వేలు, ఇలా చూపుడు వేలు అటువైపు ఇటువైపు పెట్టి మనం చూస్తాం కదా, అది చిన్ముద్ర అనే ఆకారమే అవుతుంది. కాబట్టి అది మనం అర్థం చేసుకుంటే, అలా చిన్ముద్ర అనేది పూర్ణం కాబట్టి ఆ పూర్ణంలోంచి పరమేశ్వరుని సింబాలిక్గా చూసి అలా మనం పూర్ణులం కావాలి, మనకు ఆ పరమేశ్వరుడు పరిపూర్ణుడు అనేదే ఈ విధానానికి మనకు పెద్దలు నేర్పించిన దానికి అర్థం అన్నమాట. ఇలా మనం పూర్ణులం అనేదే ఇలా నందీశ్వరుని కొమ్ములపై చేతులు ఇలా వేళ్ళు పెట్టి చూడటం అనేది ఆ పరమేశ్వరుని. ఇది మీకు అర్థం అవ్వాలని కోరుకుంటూ, అర్థం తెలుసుకుని తరించాలని నేను కోరుకుంటున్నాను ఆ పరమేశ్వరుని. ఓం నమః శివాయ.